హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదండి. సో సండే స్పెషల్ అని చెప్పి మా డాడీ రమ్మన్నాడు ఇంటికి. సో ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళేసరికి మా డాడీ కిలోన్నర చికెన్ అయితే తీసుకొచ్చి ఆల్రెడీ పెట్టాడండి. సో కిలోన్నర చికెన్ ఎలా చేస్తున్నారో మా డాడీ చూపెడతా. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే తగినంత పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఫ్రెష్ నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేయాలి. సో అలా వేసాక మొత్తం మిక్స్ అవ్వాలి. ముక్కలకి మసాలా అనేది మంచిగా మిక్స్ అవ్వాలి. ప్రతి ముక్కకి అంటేలాగా చూసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని 2 to 3 minutes వరకు ఆయిల్లోనే ఫ్రై లాగా చేసుకోవాలి. సో అలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తే చూడండి బాయిల్స్లో ఎట్లా అవుతుందో అలా అవుతున్నప్పుడు టమాటాస్ వేసుకోండి. టమాటోస్ ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది. సో అందుకే మంచిగా ఉంటుంది అని చెప్పి టమాటో కూడా వేసుకున్నా అండి నేను. సో అలా టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది టమాటాలు అనేది ఉడికే వరకు ఒక 1 minute వరకు కుక్ చేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి మెత్తబడినయా లేవా ఒకసారి కలుపుకొని చూసుకోవాలండి. సో ఇప్పుడు మా డాడీ చూపెట్టిన విధంగా అలా కలుపుకోవాలి. ఒకవేళ మళ్ళీ అవసరమైతే మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోండి. సో చూసారు కదా, అలా అలా అయితే వస్తుందండి. టెక్స్చర్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తేనే తినబుద్ధి అవుతుంది. సో అలా అయిపోయాక కొంచెం తగినంత కారం కూడా వేసేయండి. సో అలా కారం వేయాలి. కారం వేసి బాగా కలుపుకోవాలి. సో యాక్చువల్గా మా డాడీ మా కోసం బిర్యానీ చేసుకోండి అని చెప్పి అన్నారు. కానీ ఇక నేను రోజు బిర్యానీ అవుతుందని చెప్పి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసుకుందాం డాడీ అని అంటే ఇంకా డాడీ చికెన్ కర్రీ అండుతున్నాడు, మమ్మీ ఏమో బగారా రైస్ చేసింది. సో అలా కారం వేసాక కొన్ని తగినంత వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వాలి. సో అలా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలినాక లాస్ట్కి గరం మసాలా అని వేసుకుంటే కథమండి, చికెన్ కర్రీ అనేది రెడీ అయిందంటే. సో ఈ చికెన్ కర్రీ పూరీలకైనా చపాతీకైనా బగారా రైస్కైనా చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్